విద్యార్థులు ముఖ్యంగా ఒక 8 చెడ్డ అలవాట్లు కనుక వదిలేస్తే వాళ్ళ జీవితంలో ఏదైనా సాధిస్తారు. కామం, క్రోధం, తథాలోభం, స్వాదం, శృంగార కౌతుకే, అతి నిద్రాతి సేవేచ విద్యార్థి హ్యష్ట వివర్జయేత్. విద్యార్థి వేటిని వదిలిపెట్టాలి. ముఖ్యంగా ఈ 8 వదిలిపెట్టాలి. ఏమిటా 8 అంటే కనుక కామం, క్రోధం, లోభం, ఇష్టమైన పదార్థాలను తినడం, శృంగారం, వినోద వస్తువులు దర్శనం, అతి నిద్ర, మిక్కిలి సేవ. అంటే కామం అంటే కామపరమైన కోరికలు అవి ఇవి ఉండకూడదు. క్రోధం, విపరీతమైన క్రోధం, కోప్పడిపోతుండడం తల్లిదండ్రుల మీద, టీచర్ల మీద, తోటి విద్యార్థుల మీద, స్నేహితుల మీద, ఈ కోపం అనేది అసలు ఉండకూడదు. లోభం అంటే కనుక లోభిత్వం అనేటటువంటిది, వస్తువు మీద కాంక్ష, ఇది కావాలి, అది కావాలి, అక్కలేనివి కావాలి, ఏదో బొమ్మలు కొనాలి, ఇంకోటి ఏదో కొనాలి, పిచ్చి పిచ్చి వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనాలి, ఇలాంటి లోభిత్వం అనేటటువంటి పనిచేయదు. అలాగే ఇష్టమైన పదార్థాలు తింటాయి. ఇష్టమైన పదార్థాలు అంటే విద్యార్థులకు ఏమి ఇష్టంగా ఉంటాయి? ఫ్యాక్ట్ పదార్థాలు, లేకపోతే కనుక కేకులు, బన్స్, చాక్లెట్లు, బిస్కెట్లు. అలాగే శృంగారం, ఇది అసలు పని చేయదు. అలాగే వినోద వస్తువుల దర్శనం, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రస్తుత కాలంలో అందరికీ ఉన్న వ్యసనం ఏమిటంటే కనుక ట్యాబ్లు, రకరకాలు ల్యాప్టాప్లు, వీడియో గేమ్స్, ఇవి వినోద వస్తువులు అనమాట. ఈ వీటి పిచ్చి బాగా ఎక్కువైపోవడం కారణం చేస్తే నిద్రలో ఉండటం లేదు, చదువుకోవటం లేదు, చాలా దారుణంగా తయారవుతున్నారు. ఆఖరికి తల్లిదండ్రులను కూడా పట్టించుకోవటం లేదు, ఎవరిని పట్టించుకోవటం లేదు, అసలు మనుషులతో మాట్లాడట్లేదు. ఆఖరికి దీనివల్ల మానసిక వ్యాధిగ్రస్తులు కూడా అయిపోతున్నారు. చాలా ప్రమాదకరం. అంచేత ఈ వినోద వస్తువుని ఖచ్చితంగా వదిలిపెట్టాలి. అందులోనూ కూడా సెల్ ఫోన్ లేని విద్యార్థి గొప్పవాడు అవుతాడు, అనుమానం ఏమీ లేదు. విపరీతంగా నిద్ర ఉండకూడదు. ఎప్పుడైతే అతి నిద్ర వచ్చిందో మందత్వం అంటే కనుక జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది ముఖ్యంగా. అలాగే చదువుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. వీటికి దూరంగా ఉన్నట్లయితే విద్యార్థులకు బాగా చదువు వస్తుంది. 8 ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి.